హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ స్పైసీగా ఉండే ప్రాన్స్ పలావ్ అండి. కొన్ని వెజిటబుల్స్ని వేసుకొని ఈ ప్రాన్స్ పలావ్ని చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మీకు సింపుల్ మెథడ్లో ఈ రెసిపీని చూపిస్తాను. ముందుగా ఈ ప్రాన్స్ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా 400 గ్రాముల ప్రాన్స్ని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను పెద్దవి ప్రాన్స్ని తీసుకున్నానండి. 2 పెద్ద టమాటాలను కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అదేవిధంగా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా స్లైస్గా కట్ చేసి పెట్టుకోవాలి. 1 క్యారెట్ని కూడా తీసుకొని ఈ విధంగా స్లైస్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనాను కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. కాలీఫ్లవర్ను కూడా కొద్దిగా తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసుల్ని మీకు చూపిస్తాను. షాజీరా 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, యాలకులు 4, లవంగాలు 5, 1 బిర్యానీ ఆకు. మసాలా పౌడర్స్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. పసుపు 1 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 3/4 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ ఏమో రుచికి సరిపడా అండి. అదేవిధంగా నిమ్మకాయ 1 చెక్క. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మామూలుగా మనం వాడుకునే నార్మల్ రైస్ని వేసేసుకోవాలి. నేను 1.5 గ్లాసు రైస్ని తీసుకున్నానండి. ఈ విధంగా వాటర్తో శుభ్రంగా 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకొని మరలా ఫ్రెష్ వాటర్ పోసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయిని పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే అందులో ప్రాన్స్ని వేసుకొని 2-3 నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ప్రాన్స్ కొద్దిగా గట్టిపడి మనకి పలావ్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటుందండి. అంతేకాకుండా కొద్దిగా నీచు వాసన కూడా పోతుంది. చూడండి, 2-3 నిమిషాల తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మసాలా దినుసులు అన్నింటినీ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకుంటే మనకి సరిపోతుందండి. ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా మనకి తొందరగా వేగిపోతాయి. 1 నిమిషం తర్వాత మనము స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని వేయించుకుందాము. ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కాలీఫ్లవర్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకుందాము. మీరు కావాలనుకుంటే బంగాళదుంప అదేవిధంగా బీన్స్ని కూడా వాడుకోవచ్చండి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సారీ అండి, ఇంగ్రీడియంట్స్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని చూపించేటప్పుడు ఆ వీడియో కొద్దిగా మిస్ అయిందండి. ఈ విధంగా వెజిటబుల్స్ని 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 2-3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చాలా వరకు ఈ వెజిటబుల్స్ ఉడికిపోయి ఉంటాయి. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మనకి ఉడికేంత వరకు ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే టమాటా ముక్కలు చాలా వరకు ఉడికిపోయి ఉంటాయి. ఇందులో ఇప్పుడు మసాలా పౌడర్స్ అన్నింటినీ కూడా 1 బై 1 వేసేసుకుందాము. అదేవిధంగా పలావ్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము. అదేవిధంగా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసేద్దాము. 1 నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి. మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని కూడా వేసుకొని జాగ్రత్తగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలండి. నేను రైస్ని ఎక్కువగా నానబెట్టలేదు, 15 నిమిషాలు మాత్రమే నానబెట్టాను. మీరు డైరెక్ట్గా కూడా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి. ఈ పలావ్కి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పడుతుంది. నేను 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నాను కదా, కాబట్టి 3 గ్లాసుల వాటర్ని పోసుకున్నాను. 3 గ్లాసులకి కొద్దిగా తక్కువగా తీసుకున్నానండి, ఎందుకంటే 15 నిమిషాల పాటు నానింది కదా. ఈ విధంగా వాటర్ని అంతా కూడా పోసుకున్న తర్వాత సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని సుమారుగా 20 నుంచి 22 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకుంటే రైస్ చాలా వరకు ఉడికిపోతుంది. 20-22 నిమిషాల తర్వాత చూస్తే రైస్ 90% వరకు ఉడికిపోతుందండి. కొద్దిగా తడి ఉంటుంది అందులో. ఇప్పుడు
2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. నెయ్యి ఆప్షనల్ అండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ప్రాన్స్ పలావ్ రెడీ అయిపోయిందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఈ ప్రాన్స్ పలావ్ని తీసేసుకుందాము. చాలా రుచిగా ఉంటుందండి. ఏదైనా మంచి రైతాతో కనుక ఈ ప్రాన్స్ పలావ్ని తీసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. నేను 2 టేబుల్ స్పూన్ల కారాన్ని మాత్రమే వేశాను. అయినా కూడా ఈ ప్రాన్స్ పలావ్ చాలా స్పైసీగా ఉందండి. మీరు కావాలనుకుంటే ఇంకొద్దిగా కూడా వేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.